అదే సార్, ఇప్పుడు గడిచిన ఇదే ఒక్కసారి వెనక్కి వెళ్తే కదా, ఒక ఏడాది క్రితం మేము ఒంటరి వాళ్ళం, ఒకే గదికి పరిమితం అయిపోయిన వాళ్ళం, అంటరాని వాళ్ళకి అందరూ పక్కన తోసేసిన రోజులు, నిలువ నీడ లేకుండా ఉన్నటువంటి రోజుల నుంచి ఒక ఏడాది కాలం గడిచేటప్పటికి వస్త్ర వ్యాపార రంగాల్లో కూడా ఎంటర్ అయ్యాం. టెక్స్టైల్స్లో అందరి దగ్గర మంచి పేరును సంపాదించుకున్నాం. అందరి దగ్గర ఈరోజు మొన్న నాకు ఒక 8-10 మంది చేత మీరు మాట్లాడించారు, కాలర్స్ ఎవరో తెలీదు, మీకు తెలీదు, మాకు తెలీదు. ఇప్పుడు ఎంత కొంతమంది మాట్లాడారు. ఇలా చూసుకుంటే ఈ 10-20 మందిలో మమ్మల్ని గౌరవించేవాళ్ళు, కీర్తించేవాళ్ళు, పొగిడేవారు, బలాన్ని ఇచ్చేవారు, ధైర్యం ఇచ్చేవారు, మేమున్నామని చెప్పేవాళ్ళనే చూసాం. కానీ సచిన్ గారు, మీరు ఒక 15-20 సంవత్సరాలు జర్నలిజంలో ఉన్నారు. ఎవరు సార్ ఈ ట్రోలింగ్, వీళ్ళు ఎవరు సార్ నాకు అర్థం కావట్లేదు. నేను ఈ ఏడాది కాలంలో నాకు ఎదురుపడిన ఏ వ్యక్తి మా మీద నెగిటివ్గా మాట్లాడలే. మీరు ఫోన్ కాల్స్ పెడుతున్నటువంటి ఏ వ్యక్తి మా మీద నెగిటివ్గా మాట్లాడట్లా. అందరూ ఇంత ప్రామాప్యతలు పంచిపెడుతుంటే ఈ డైలీ ఈ బూతులు మాట్లాడే ట్రోలర్స్ ఎవరు సార్? చాలా ఆశ్చర్యంగా ఉంది. దే ఆర్ ఫేక్ అన్నది అర్థమైంది. ఏదైనా చాలా సంతృప్తి. మేము 100% మంచి పేరును కూడా ఈరోజు సాధించగలిగాం, గౌరవాన్ని పొందగలిగాం. దువ్వాడ శ్రీనివాస్ని సస్పెండ్ చేసి రోడ్డు మీదకి తొక్కేస్తే దువ్వాడ శ్రీనివాస్ మరి కనపడడు, సమాధి అయిపోతాడు, రాజకీయ సమాధి చేసేసాం అని రెచ్చిపోయినటువంటి నాయకులు మా జిల్లాలో ఉన్నారు. కానీ నేను సమాధి అయిపోలేదు, మళ్ళీ నిలదొక్కున్నాను, నిలబడ్డాను, రాజకీయంగా మళ్ళీ ఎదుర్కొంటున్నాను, మళ్ళీ ప్రజల అభిమానాన్ని పొందగలుగుతున్నాను. ఈ ఏడాది కాలంలో మళ్ళీ మంచి పేరు తెచ్చుకోగలిగామన్నది ఈ పుట్టినరోజు నాటికి, గడిచిన ఏడాది పుట్టినరోజు నాటికి చాలా మార్పులు చూశాను. ఈరోజు పుట్టినరోజు సందర్భంగా చాలా మనశ్శాంతిగా ఉంది. మంచి చేస్తున్నాం, మంచి చేశాం కాబట్టే భగవంతుడు మాకు ఆశీర్వదించాడు. మేము అన్ని జాగ్రత్తలు మాకు తెలుసు. మా కుటుంబాలను ఎలా చూసుకోవాలి, ప్రజలను ఎలా చూసుకోవాలి, వ్యాపారాలు ఎలా చేయాలి, వ్యాపారాల ద్వారా ఎంతమందికి జీతాలు ఇచ్చి పోషించి మేము నిలబెట్టాలి, కనీసం 1000 మందికి జీతాలు ఇవ్వాలి అన్నది ఒక టార్గెట్. వచ్చే పుట్టినరోజు నాటికి 1000 మందికి జీతాలు ఇస్తాం. ఓకే, మాజీ ముఖ్యమంత్రి జగన్ మీకేమైనా విష్ చేశారా మీ బర్త్డే సందర్భంగా అని? కమెంట్స్ వస్తున్న సందర్భం లేదు. ఓకే, ఒకసారి మీ అమ్మగారికి మైక్ ఇయర్ ఫోన్ ఇస్తారా? ఇప్పుడు స్వతంత్రుడు సార్. సార్ మైక్, ఆ మైక్ మీ దగ్గర ఉంది కదా, అది ఇవ్వడానికి అవుతుందా? మీ మైక్ మాధురి గారు ఒకసారి చెప్పండి. ఆ మైక్ మేడంకి పెడతారా? కొంచెం ఇయర్ ఫోన్ కూడా ఇస్తారా? ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం మేడంతో. ఎవరికి? మా అత్తగారికా? అవునండి, అత్తగారు ఒకసారి మాట్లాడండి. ఆ మైక్ కూడా కొంచెం శ్రీనివాస్ గారి మైక్ కొంచెం మీరు కొంచెం పట్టుకోరా, మాట్లాడతారు. శ్రీనివాస్ గారి మైక్ తీసుకొని మాధురి గారి పాసిబుల్. మాధురి గారు కొంచెం శ్రీనివాస్ గారి దగ్గర మైక్ తీసుకొని కొంచెం వాడి దగ్గర పట్టుకుంటారు. ఓకే అమ్మ, మీకు ఎలా అనిపిస్తోంది మీ అబ్బాయి గత ఏడాది పరిస్థితి అండ్ ఈరోజు ఇక్కడ చూసుకుంటే? చాలా సంతోషంగా ఉంది, చెప్పలేని ఆనందంగా ఉంది. ఇంకేం కావాలి నాకు? నేను అన్నిసలు పిల్లలు క్షేమంగా ఉండాలి, అలాగే మా పిల్లలే కాకుండా అందరూ బాగుండాలని కోరుకునే మనస్తత్వం నాది. పిల్లలకు కూడా అదే వచ్చింది. ఎవరి తాలూకుది మనకు వద్దు, మనకు ఎటువంటి చెడు గుణాలు ఏమీ లేవు. సరికి ఎవరేమనుకుంటే దానికి మనం చేయలేం, ఎవరు తప్పు చేయలేదు చెప్పండి. అలాగని ఒకరు వచ్చి అడిగితే సమాధానం చెప్తుందాం. వెనక ఎన్నో అమ్ముకుంటారు, దానికి అనవసరం. మాకేంటంటే మా పిల్లడి ఆరోగ్యం ఇది బాగుండాలి, తోడు కావాలి, హ్యాపీగా 100 ఏళ్ళు జీవించాలని నా కోరిక. అమ్మ, మీ గయ్యాలి కోడలు బాగానే ఉంటుందా ఇంట్లో? మీ గయ్యాలి కోడలు ఇంట్లో బాగానే ఉంటుందా మాధురి? ఏ గయ్యాలి కోడలు? గయ్యాలి కాదే, చాలా మంచి. అలా నోరొడ్డు పడిపోతుంది. నా కూతురు లాంటిది కాదు, హౌస్ లో నోరొడ్డు పడిపోయింది. మరి ఎప్పుడు? హౌస్ లోని టీవీలో. హౌస్ లోనా? ఏమీ లేకుండా అంత చక్కగా మాట్లాడితే మాధురి గారి కోపం అని అంటున్నారు. నాకు ఎక్కడ ఆ పిల్ల ఎక్కడో కూర్చుండేది, ఏదో అక్కడ అందరూ గయ్యాలే కానీ మా కోళ్ళు అయితే కాదు. ఇంకా ఉండాలని అనుకున్నాం కానీ పరిస్థితులు, మరి నా పిల్లడికి ఏం రాదు,
కనీసం టీ పెట్టుకోవడం కదా, అది చిన్నప్పటి నుంచి అలవాట్లేదు. ముగ్గురికి ఏమి తెలియదు, మనుషులు ఉంటేనే వాళ్ళు బయట విషయాలన్నీ బాగా చూసుకుంటారు. ఇంట్లో కూడా అలాగే అరుస్తారా అమ్మా? ఇంట్లో కూడా అలాగే అరుస్తారా మాధురి? అలాగే నోరెట్టి పడిపోతారా? ఎందుకు అలాగే అంటారో నాకు తెలియదు. మాధురి ఏం అరుస్తుంది ఎప్పుడైనా చూసారా? అందుకే మాకు తెలియదు కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నాం. ఆ పిల్లకి చూస్తే నాకే ఏడుపు వచ్చేసింది. అందరికీ బంగారం అనుకొని అది అనుకొని ఇది అనుకొని ఎందుకు ఇలా ఏడుస్తుందో అందరి కోసం అని నేను అనుకునేదాన్ని. మంచిదే, అలాగే ఎప్పుడు ఎవరికైతే అనలేదే. నేను రోజు చూస్తాను కదా బిగ్ బాస్, నేను ఎప్పుడు చూడను కానీ ఇప్పుడు మా కాళ్ళు ఉందని చూశాను. ఓకే, ఒక్కసారి మాధురి గారికి కొంచెం వెళ్తే అయిపోయింది కానీ ఇంకేమి. మాధురి గారికి కొంచెం అది కాదు, ఏంటి వేరియేషన్ మాధురి గారు? ఏంటి వేరియేషన్? ఒక దగ్గర కామ్ గా ఉంటారు, ఒక దగ్గర నోరు పడిపోతారు. ఆ వేరియేషన్స్ ఓకే. మాధురి గారు నా మాట వినిపిస్తుందా? గయ్యాలి కోడలు మాధురి గారు ఒకసారి అత్త గడిసరి కోడలు. మాధురి గారు నా మాట వినిపిస్తుందా మీకు? ఓకే, మళ్ళీ కనెక్ట్. ఓకే, మీరు చూస్తున్నారు సెలబ్రేషన్స్ కి సంబంధించి మరి కాసేపు మాధురిని కనెక్ట్ అయ్యే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం ఫ్యామిలీ అంతా అక్కడే ఉన్నారు, వాళ్ళు బర్త్డే సెలబ్రేషన్స్ లో ఎంజాయ్ చేస్తున్న సందర్భం ఉంది. మరికొంతమంది రియాక్ట్ అవుతున్నారు. ప్రేమ్ కుమార్ కమెంట్ చేస్తున్నారు, మాధురి గారు బిగ్ బాస్ లో మీకు పెద్ద ఫ్యాన్ అయ్యాం, మేమందరం మీరు లేని బిగ్ బాస్ ను ఊహించుకోలేము. 10 బిగ్ బాస్ లో ఆడినా కానీ రానంత మంచి పేరు మీకు 14 రోజుల్లో వచ్చింది, మీరు చాలా అదృష్టవంతులు అంటూ కూడా కమెంట్ చేస్తున్న సందర్భం ఉంది. శ్రీనివాస్ గారికి సంబంధించి రైట్. నెక్స్ట్ మళ్ళీ నేను మాధురి గారి దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. మాధురి గారు, మీ అత్తగారు మాత్రం మిమ్మల్ని తెగ పొగిడేస్తున్నారు, గయ్యాల కోడలు కాదంట, ఎందుకంటారు అంటున్నారు. మీరు ఒప్పుకుంటారా గయ్యాల కోడలు అంటే? నేను గయ్యాల కోడలు కాదు. అత్తగారి దగ్గర గయ్యాల కోడలు కాదంతే. ఎస్ అంతే. కానీ గయ్యాలుగా ఉండాల్సిన దగ్గర గయ్యాలనే. గయ్యాలి కోడలు కాదు, గయ్యాలి మాధురినేమో కానీ గయ్యాలి కోడల్ని కాదు. ఓకే, సో మాధురి గారు వచ్చి ఫ్యామిలీ పిక్ ఉంది, మీ కుటుంబాన్ని ఉద్దేశించి ఒక మంచి పాట, ఎందుకంటే నేను వేరే పాటలే అడగట్లే, ఫ్యామిలీని ఉద్దేశించి ఒక మంచి పాటతో మీరు మంచి ఒక పాట పాడితే కంక్లూషన్కి వచ్చే ప్రయత్నం చేద్దాం. నేను అందుకే ఫ్యామిలీ పాట అడుగుతున్నాను మీ నుంచి. మా కుటుంబం కోసమా? ఎస్, ఆ పాట మీ కుటుంబానికి డెడికేషన్. కుటుంబం కోసం ఒక పాట ఉంటా, నేనే ఒక పాట చెప్పండి. మన కుటుంబం కోసం ఒక పాట డెడికేట్ చేయమంటే ఏం పాట? లేదు, ఏ పాట అయినా పర్వాలేదు, ఏ పాట అయినా ఒక మంచి పాట. శ్రీని గారి కోసం అయితే పాడతాను. యా ప్లీజ్ పాడండి ఓ పాట. జగమంత కుటుంబం నాది, ఏకాకి జీవితం నాది అన్నట్టు జగమంత అతని కుటుంబం అనుకుంటే అది పాట పాడినట్లేదు, ఒక మంచి పాట. ఆయన పుట్టినరోజు అండి. జగమంత కుటుంబం నాది. పాడండి పాడండి పాడండి. జగమంత కుటుంబం నాది, ఏకాకి జీవితం నాది, సంసార సాగరం నాది, సన్యాసం శూన్యం నాది, జగమంత కుటుంబం నాది, ఏకాకి జీవితం నాది. అది మా రాజది. మరి